పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ఇప్పటి వరకు పొంతనలేని సమాధానాలు చెప్తున్నాడనుకుంటే ఇప్పుడు కొత్త పాట పాడుతున్నాడట. 5వ జరిగిన విచారణలో భాగంగా ఆయన కొత్త సమాధానాలు చెప్పాడని అధికార వర్గాల నుంచి అందిన సమాచారం. తనకు అప్పటి డీజీపీ చెబితేనే ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డానని, అంతేకాని అప్పటి ప్రభుత్వ పెద్దలెవరూ తనకు ఈ విషయంలో ఆదేశాలు ఇవ్వలేదని సిట్ విచారణలో బయటపెట్టాడు ప్రభాకర్ రావు. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలను పర్యవేక్షించిన ఇతర నిందితులు ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న అంతా ప్రభాకర్ రావు చెప్పినట్టే చేశామని సిట్ విచారణలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో వారికి ఎందుకు ఆదేశాలు ఇచ్చారనే కోణంలో సిట్ ప్రస్తుతం ప్రభాకర్ రావుని ప్రశ్నిస్తోంది. మొదటేమో మావోయిస్టులకు సహకరించినందుకే కొంతమంది ఫోన్లను ట్యాప్ చేయాల్సి వచ్చిందని చెబుతూ వచ్చారు. మరి దానికి సంబంధించిన ఆధారాలు చూపాలని కోరడంతో ఇప్పుడు ఉన్నతాధికారుల వైపు వేలెత్తి చూపిస్తున్నారని, అంతేకాదు ఈ కేసు నుండి తప్పించుకోవడానికి ప్రభాకర్ రావు ప్రయత్నిస్తున్నాడని కూడా సిట్ అనుమానిస్తోంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.